రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చినందుకు హాజరయ్యారు పుతిన్. అక్కడ నుండి నేరుగా విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్కు విదేశాంగ మంత్రి జైశంకర్ వీడ్కోలు పలికారు. కలిసి సాగుదాం, కలిసి ఎదుగుదాం అన్న నినాదంతో తన భారత్ పర్యటనకు ముగింపు పలకడం విశేషం. గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న పుతిన్కు స్వయంగా భారత్ ప్రధాని మోదీ స్వాగతం పలకడం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలకడం తెలిసిందే. అనంతరం రోజంతా తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న పుతిన్ భారత్ రష్యా 23వ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా భారత్ రష్యా మధ్య పలు ఒప్పందాలు ఖరారయ్యాయి. రక్షణ, ఇంధనం సహా అనేక రంగాలలో ఇరు దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా కీలక చర్చలు సాగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారత ప్రధాని మోదీ బహుమతులు అందించారు. రష్యన్ ఎడిషన్ భగవద్గీత, కాశ్మీరీ కుంకుమ పువ్వు, అసోం బ్లాక్ టీ, బెంగాల్ ముర్షిదాబాద్కు చెందిన వెండి టీ సెట్, మహారాష్ట్రలో చేతితో తయారు చేసిన వెండి గుర్రం, ఆగ్రా నుంచి తెచ్చిన చెస్ సెట్ను పుతిన్కి